చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సిద్ధాంతం దగ్గర ఒక వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారి అభిమాని అయ్యి చూడాలని కలలుగన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కార్యకర్తలు ఏడ్చారు, నాకు తెలుసు. నాయకులు ఏడ్చారు. ఎమ్మెల్యేలకు లేదు అపాయింట్మెంట్, ఎంపీలకు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఒక వృద్ధుడు ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆ సంభాషణ చూస్తుంటే మనకి ఒక నాయకుడు కనపడడం కాదు, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఇలాంటి నాయకుడితోటి మనం కలవాలి, మనం కూడా కలవాలి, మనం కూడా మాట్లాడాలి అనే భావం మనలో కలుగుతుంది. చూడండి, ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 ఏళ్ళు ఆడిన ఆడోళ్ళు 4 మొబైల్ అండి. మీరు లెక్కండి. నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో. ఇంటి ఆ రోజు పరిపాలన చూసావు, ఈ రోజు పరిపాలన చూసావు, దశాబ్దాల చరిత్ర చూసావు పెద్ద ఆయన అనుకుంటూ ఆయనతోటి ఒక సామాన్య మానవుడితోటి ముచ్చటించే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడు దేశంలో? మనుషుల్ని కలవని నాయకుల్ని చూసాం, పెద్ద పెద్ద ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇనప కంచెలు కట్టిన నాయకుల్ని చూసాం, చెట్లు కొట్టేసిన నాయకుల్ని చూసాం, పరదాలు కట్టిన నాయకుల్ని చూసాం. పర్వాలేదులే అందరినీ కలవాలనే నాయకుడిని చూస్తున్నాం. ఇదండి నాయకత్వం లక్షణం. చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.